ముఖ్యంగా ఈ గ్రూప్ సభ్యులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. ఏమిటంటే ఈ యొక్క వీడియో తీయుటకు కారణం ఆదివాసీ ట్రస్ట్ అనే అపోహ వల్ల ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. ఏమిటంటే నిన్న మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పడల్ గారు చెప్పినటువంటి మాటల్లో కొన్ని మాటలు అసలు వాస్తవం అనిపించట్లేదు. అంటే అన్నీ ప్రస్తావించడం బాగానే ఉంది, కానీ ఒక ఐడికి 12,000 చొప్పున కట్టాలి. 12,000 కడితే నెలకి 3,000 వస్తుంది. అలాగే ఐడి ప్రకారంగా 10 ఐడ్లు కడితే 1,20,000 కడితే నెలకు 30,000 వస్తుందని ఇవి మాత్రం చెప్పలేదండి. ఇది ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నామంటే, మాకు ముందుగా కట్టినటువంటి మా గ్రామాల్లో కొందరు 10 ఐడ్లు కట్టిన వారు ఉన్నారు, 1,20,000. కొందరు అయితే 7 ఐడ్లు, కొందరు అలాగా 4, 5 ఇలా తక్కువ ఐడ్లు కట్టిన వారు ఉన్నారు, ఒక 4, 5. మరి వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, ఒక ఐడి కడితే 12,000, అలా 10 ఐడ్లు 1,20,000 కడితే అలాగే మన జీవితాంతకాలం 30,000 చొప్పున 10 ఐడ్లు కట్టిన 30,000 చొప్పున వస్తూనే ఉంటుందని మరి చెప్పుకొస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అన్నది అది అసలు నమ్మకబుద్ధి కావటం లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావటం లేదంటే, మనం కట్టినట్టు ఆధారాలు కూడా ఏ పత్రాలు కూడా ఇవ్వటం లేదని చెప్తున్నారు కనుక అది ఎంతవరకు వాస్తవం కాదనేది మా యొక్క అపోహ. కనుక ఈ యొక్క వీడియో ద్వారా, ఎందుకంటే మేము కూడా కట్టాలి అనుకుంటున్నాం, కానీ మాకు కొన్ని ఆధారాలు కావాలి. ఆధారాలు ఏమిటంటే, ఒక బాండ్ పేపర్ తెచ్చుకుంటాం. పడాల్ గారికి ఆనుకొని ఉన్న కుడి భుజం, ఎడమ భుజం ఆనుకున్నటువంటి 4 మరి వ్యక్తులు కావాలి. ముందు కట్టినటువంటి సీనియర్ వ్యక్తులు, వాళ్ళు సంతకం పెట్టగలగాలి. అదే స్టేషన్లో కూర్చొని అలా పెట్టగలిగితే 30 ఐడ్లు కడతానండి. నా ఇంటిలోటువంటి ఏదైనా తనఖా వేసైనా సరే నేను 30 ఐడ్లు కడతాను, 3,60,000, నెలకు 90,000 చొప్పున నాకు ఇవ్వాలండి. అలా కట్టాలి. అలాగే సంతకం చేయాలనుకున్నవారు ఎవరైనా ఛాలెంజ్ చేసి ముందుకు వస్తే కంపల్సరీగా స్టేషన్ దగ్గర కూర్చుందాం, వాళ్ళ దగ్గర బాండ్ పేపర్లు రాయించుకుందాం, సంతకాలు పెడదాం, అప్పుడు ఓకే చేయండి. అప్పుడైతే మేము నమ్ముతాం. మీరు కూడా ఛాలెంజ్ చేసి ముందుకు వస్తే అది నిజమని ప్రజలు నమ్ముతారు. కనుక ఈ వీడియో ఎందుకంటే చాలా నమ్మబుద్ధి కావట్లేదు. మనం కట్టినట్టు ఒక ఆధారాలు, పత్రాలు కానీ ఏమీ లేవు అంటే కొన్ని లక్షలు కట్టేసిన వారు ఉన్నారండి. వారు రేపొద్దున ఒకప్పుడు ఈ ఆదివాసీ ట్రస్ట్ అనేది ఎత్తేసినట్లయితే చాలామంది ఇబ్బంది అయిపోతారు. ఎందుకంటే నేను అంతకుముందు కూడా నేను అక్కడ ఒక టైపింగ్ దగ్గర ఒక గ్రూప్లో పెట్టాను. ఇది ఎలాగ అవుతుందంటే, ఎన్ని చూడటం లేదు, ఇలాంటి ట్రస్టులు ఎన్ని ఎత్తేస్తున్నారు, ఎంత జనం బలైపోతున్నారు. అందుకని ఈ యొక్క అమాయకమైనటువంటి ప్రజలు బలైపోకుండా ఉండాలి అంటే, మరి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మిత్రులు మరి నాకు ఛాలెంజ్ చేస్తే నేను 30 ఐడ్లు కడతానండి, 3,60,000, నెలకు 90,000 చొప్పున నాకు ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే నేను చేస్తున్నటువంటి వ్యవసాయం ప్రతి సంవత్సరం నేను 1000 కేజీలు విత్తుతాను, 1 టన్ను. కానీ ఈ సంవత్సరం 500 కేజీలు మాత్రమే విత్తాను. ఇవన్నీ వదిలేసి, ఇంకా వ్యవసాయం వదిలేసి నేను హ్యాపీగా ఇంటికి కూర్చొని నెలకు 90,000 నేను ఆ యొక్క 90,000 తీసుకుంటాను. ఎంత హ్యాపీ, నాకు కూడా హ్యాపీ ఆ విధంగా అయితే. అలాగని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే సంతకాలు పెట్టడానికి ముందుకు రండి. నేను ఇల్లు, ఆస్తి అమ్మేసి ఏదైనా సరే నేను ఆ డబ్బులు కట్టగలను. ఎందుకంటే 90,000, నెలకు 90,000 వస్తే అది నేను అమ్మింది, నేను తనఖా వేసింది అవన్నీ మళ్ళీ ఒక 3 నెలలలోపు నేను రికవర్ చేసుకోగలను. అందుకని మరి ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ అనేది నిజంగా అది ఏ విధంగా నడుస్తున్నది అన్నది మరి మాకు తెలియాలి. కనుక మీలో ఎవరైనా చాలా పెడుతున్నారు కదా గ్రూపుల దగ్గర, ప్రతి ఒక్క గ్రూప్లో పెడుతూనే ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. కనుక ఎవరైనా మీరు ఛాలెంజ్ చేస్తే ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. మాది అమ్మవారు దారకొండ, నా పేరు గుంటానందర్. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోండి, 8522952084 అంటే నా ఫోన్ నెంబర్. మరి మీరు ఎవరైనా నాకు ఫోన్ చేయగలిగితే, ఒకవేళ మీరు ఛాలెంజ్ చేసినట్లయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మరి నాకు ఛాలెంజ్ చేసి నిలిచినట్లయితే నేను తప్పకుండా మీరు ఎదుర్కోగలగాలి. స్టేషన్లో మనం బాండ్ పేపర్ రాయించుకుందాం. అలాగైతే ప్రతి ఒక్కరి మీద నమ్మకం కలుగుతుంది, ప్రతి ఒక్కరు కడతారు. లేదంటే ఇదంతా మోసం, ఇదంతా తప్పుడు ప్రచారం, ఇది మాత్రం ఎంతవరకు వాస్తవం కాదనేది తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు గమనించండి.